మహా న్యూస్ పైన జరిగిన దాడి నిజంగానే దాడే జరిగింది గట్టిగానే. దెబ్బకి అక్కడ ఉన్నటువంటి తట్ట పుట్ట అన్ని విలువైన ఎక్విప్మెంట్ అంతా వేరే దగ్గరికి ఎక్కడికో, అంటే నాకు తెలిసి వంశీ గారి ఫ్లాట్ కి షిఫ్ట్ చేసి ఉంటారు. అంతమించి మహా న్యూస్ కి వేరే ఆఫీస్ లేదు హైదరాబాద్ లో. ఆ విషయం నాకు తెలిసిన విషయం. అయితే మహా న్యూస్ పైన జరిగిన దాడి గురించి మహా వంశీ గారు మాట్లాడినటువంటి ఆడియో మీకు ఒకటి వినిపిస్తా, వినండి. ఆ తర్వాత నేను చాలా విషయాలు క్షుణ్ణంగా మీకు అర్థవంతంగా విడమర్చి చెప్తాను. ఆ తర్వాత ఆ దాడి కరెక్టా కాదా అన్నది మీరు నిర్ణయించండి. ఓకే, వంశీ గారు ఏమంటున్నారు దాడి జరిగినప్పుడు అనేది ఇప్పుడు ఒకసారి మీకు వినిపిస్తా, వినండి. ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, మీడియా స్వేచ్ఛ ఏమైపోతుంది, చెప్పేస్తారా మీడియాని? ఎవరు మీకు రైట్స్ ఇచ్చారు? ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, మీడియా స్వేచ్ఛ ఏమైపోతుంది, చెప్పేస్తారా మీడియాని? ఎవరు మీకు రైట్స్ ఇచ్చారు? ఇది ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, మీడియా స్వేచ్ఛ ఇస్తారా, ఎవరిచ్చాడు మీకు రైట్స్ అంటూ వంశీ గారు అరుస్తూ ఉన్నారు.